దసరా నవరాత్రుల్లో 9వ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. భూమి మీద రాక్షసులు అల్లర్లు ఎక్కువ అయిపోయి మంచిని తుడిచిపెట్టేయాలి అనే స్థితికి చేరతారు. అప్పుడే మహాశక్తి అయిన ఆ దుర్గాదేవి రూపం ఎత్తి ఒక్కొక్క రాక్షసుడిని అంతం చేస్తుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కోష్మాండ, స్కందమాత, చివరికి కాళికామాత రూపంలో మహిషాసురుడిని అంతం చేస్తుంది. ఈ అసురులను అందరినీ అంతం చేసిన ఈ విజయానికి గుర్తుగా మనం దేవీ నవరాత్రుల యొక్క పూజలు చేస్తాం. ఈ రోజున రాముడు రావణాసురుడిని వధించిన రోజు, అంటే చెడుపై మంచి గెలిచిన రోజు. ఒక బామ్మ ఒక పిల్లవాడికి ఒక కథ చెప్తుంది. ప్రతి మనిషిలోనూ ఒక చిన్న దేవి, ఒక అసురుడు కూడా ఉంటారు. మనకి ఉన్న కోపం, అసూయ అలాంటివి ఉండకూడదు. ఇవే మన మనసులో ఉన్న రాక్షసులు. వాటిని జయించినప్పుడే అసలు విజయదశమి అని బామ్మ ఒక పిల్లవాడికి ఈ కథను చెప్తుంది. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి అని కూడా అంటారు. అన్ని సిద్ధులు మనకి కూడా ప్రాప్తిస్తాయి ఈ రోజు దుర్గాదేవిని గనక పూజిస్తే.